సైకిల్ తొక్కుతుంటేనో లేకుంటే స్టెప్స్ దిగుతుంటేనో ఒక చిన్న గాయం అయితేనే అల్లాడిపోతూ ఉంటాము. చిన్న చిన్న జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా కూడా వెంటనే ఆసుపత్రి తీసుకెళ్తూ ఉంటుంటాం. కానీ ఇక్కడ తండ్రి ఏం చేశాడు తెలుసా? యూకేజీ, ఎల్కేజీ చదివేటువంటి పిల్లలు సరిగ్గా చదవడం లేదంటే చెప్పి వారిని హతమార్చాడు. ఒకసారి దానికి సంబంధించి మరింత డీటెయిల్స్ చెప్పే ముందు స్పాట్లో కాకినాడ జిల్లాలో ఎక్కడైతే ఘటన చోటు చేస్తుందో అక్కడి నుంచి ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రకాష్, ఏంటి, ఏం జరిగింది? అక్కడ ఎవరైనా కనుక ఉంటే వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. చాలా దురదృష్టమైన ఘటనగా చెప్పాలి మనోజ్. ఏదైతే తన ఇద్దరు కుమారులను కూడా ఈ విధంగా ఇద్దరిని కూడా ఏదైతే బాత్రూంలో ఉన్నటువంటి బకెట్లో నీళ్లు నింపి ఇద్దరిని తాళ్లతో కట్టి చనిపోయిన తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే కాకినాడ జిల్లాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. నిన్న హోలీ పండుగ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా వెళ్ళి అక్కడ ఆ భార్యను కూడా అక్కడ వదిలేసి ఇద్దరు కుమారుని కూడా స్కూల్కి సంబంధించినటువంటి పని ఉంది, యూనిఫామ్ కుట్టిస్తాం, ఇంటికి తీసుకొచ్చి ఈ యొక్క ఘాతకానికి అయితే ఒరిగట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఒక కుర్రాడు అయితే యూకేజీ చదువుతున్నారు, ఒక కుర్రాడు ఎల్కేజీ చదువుతున్నారు. ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, అసలు ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఏమవుతాడమ్మా చంద్రశేఖర్? మీకు ఏమవుతారు? అసలు ఏం జరిగిందమ్మా? మాకు చెప్పండి అమ్మా, మాకు చెప్తే తెలుస్తుంది. బ్రదరా, ఏమవుతుందమ్మా? మాకు చెప్పండి. మీరేమవుతారమ్మా? ఏమవుతారు? అమ్మగారు బాబు మంచోడండి, ఎందుకు ఇలా ఏంటో తెలియదు. మరి ఎందుకు ఇలా చేశారు అనేది ఏమైనా తెలిసిందా? అంటే మీకు ముందు ఏమైనా చెప్పడం జరిగింది? మీరు చెప్పలేదండి. ఏం చేస్తుంటాడు మీ బాబు? ఏం చేస్తుంటాడు అమ్మా? ఒకసారి చూడొచ్చు, ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వదిన ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పమ్మా, ఈ చంద్రశేఖర్ ఏమవుతారు? ఏం జరిగింది? మాకు తెలియదండి. మేము గుజరాత్ లో ఉంటాం. మాకు ఫోన్ వచ్చేసరికి అంతా అయిపోయింది. మేము ఇక్కడికి వచ్చేసరికి అసలు ఒకసారి ఏమవుతారు? మీ చంద్రశేఖర్ ఏమవుతారు? ఇంతకు ఏం జరిగింది అంటున్నారు? అసలు ఆయన చెప్పామండి, చెప్పలేమండి. ఇంకా అలా కదా, మనం అడుగుతాను, చెప్పు అసలు ఏం జరిగింది? మీ తమ్ముడు ఎలా ఉండేవాడు? ఇప్పుడు చెప్పాం కదండి. ఇంకా పోయి తీసుకోలేదు, నేను లైవ్ తీసుకోండి. చెప్పు ఏం జరిగింది? చెప్పు వాళ్ళు చెప్పారు, 2 నిమిషాలు చెప్పేసి. ఏం జరిగిందో మాకు తెలియదండి. ఫోన్ వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి హ్యాంగ్ అయి ఉన్నాడు. పిల్లలిద్దరిని అలా బకెట్ లో ముంచేసి ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు. పిల్లలంటే ఎంత అభిమానంగా ప్రేమగా చూసుకుంటాడు, ఎంత భార్యాభర్తలు ఇద్దరు అనుకువగా అభిమానంగా ఉంటారు. ఎందుకు ఇలా చేసుకున్నాడో మాకే తెలియట్లేదండి. ఏం చదువుతున్నారు పిల్లలు? ఏం చదువుతున్నారు పిల్లలు? యూకేజీ ఒకరు, ఎల్కేజీ ఒకరు అండి. ఫస్ట్ క్లాస్ అండి. స్కూల్ ఫీజులు ఒత్తిడి వల్ల అలా చేసేసుకున్నాడని చెప్పేసి అనుకుంటున్నామండి. స్కూల్ టార్చర్ ఎక్కువైపోయింది, దాని వల్ల అలా చేసుకున్నాడు. ఇంకెంతేనండి. బాడీలు ఎక్కడ ఉన్నాయి? మార్చురీ దగ్గర ఉన్నాయండి, హాస్పిటల్లో ఉన్నాయి. అది చెప్పాలి, మేము ప్రొసీజర్ చూడాలండి. తర్వాత ఆ సమయంలో భార్య ఎక్కడ ఉన్నదో? తన భార్య ఎక్కడ ఉన్నదో? తన భార్య ఓఎన్జీసీ ఫంక్షన్ జరుగుతుంది, అందులో ఉన్నది. తను డింప వచ్చి మళ్ళీ తీసుకెళ్తానని చెప్పి ఇలా చేసుకున్నాడు. ఇంటికి వచ్చేసరికి తన తర్వాత వచ్చి చూసుకునేసరికి తనకే అలాగే అనిపించింది. ఎంతమంది అన్నదమ్ములండి వాళ్ళు? మీరు ఎంతమంది పిల్లలు? 4 అండి. 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. ఆఖరి అబ్బాయి అండి. ఆఖరి అబ్బాయి ఎక్కడ చేస్తున్నారు పని? ఓఎన్జీసీ లో పని చేస్తున్నారు? కాకినాడలో చేస్తున్నారండి ఓఎన్జీసీ. సరే, ఇది పరిస్థితి చూస్తున్నాం మనోజ్. ఇదైతే కుటుంబం. ఒకసారి ప్రకాష్, మీరు హోల్డ్ లో ఉండండి. కాకినాడ జిల్లాలో ఈ దారుణం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలకి ఏదైనా కాలికి గాయం తగిలినా, చిన్నగా జలుబైనా, జ్వరం వచ్చినా కూడా ఎంతలా బాధపడిపోతూ ఉంటాము. ఆసుపత్రికి తీసుకువెళ్ళి వెంటనే హడావిడి చేస్తూ ఉంటాం. వారికి ఏ చిన్న గాయమైనా కూడా తల్లి తరలిపోతుంటుంది, తండ్రి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అటువంటి ఘటన నుంచి ఒక్కసారిగా తండ్రి 2 చిన్న పిల్లల్ని హతమార్చాలంటే అర్థం చేసుకో ఎంత కిరాతకంగా, ఎంత దారుణంగా ఇక్కడ వివరించాలనేది. ఆయన పేరుకేమో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. నిన్న హోలీ సందర్భంగా తన కుటుంబంతో పాటుగా ఓఎన్జీసీలో ఫంక్షన్కి వెళ్ళాడు. ఆ తర్వాత భార్యను అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాడట. ఆ పిల్లలిద్దరు కూడా నిఖిల్, జోషిల్, ఇద్దరు కూడా యూకేజీ, ఎల్కేజీ చదువుతూ ఉన్నారు. అటువంటి చిన్న పిల్లల్ని చదవడం లేదు సరిగ్గా మీరు అని చెప్పి ఏకంగా చేతులు వెనక్కి కట్టేసి బకెట్లో వాటర్ నింపేసి బాత్రూంలో 2 తలల్ని అందులో ముంచేసి వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత
ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత చాలా ఆలస్యంగా ఫంక్షన్ ముగించుకొని భార్య ఇంటికి వచ్చేసరికి ముగ్గురు కూడా, భర్త, ఇద్దరు పిల్లలు కూడా విగత జీవులుగా పడి ఉన్నారు. ఎంతటి కిరాతకం అంటే చిన్న చిన్న పిల్లల్ని ఇంత దారుణానికి పొడిగట్టడం గల కారణం ఏంటి? బేసికానికి మన సైకలాజికల్ డిసార్డర్ ఉందనే అనుమానం కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది ఒకటి కాదు, రెండు కాదు. ఈ సందర్భంగా నేను మరికొన్ని కూడా దృశ్యాలు చెప్పాలనుకున్నాను. మొన్న హబ్సిగూడలో చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి ఒక ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి, అనారోగ్య బారిన పడ్డానని చెప్పి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ధారించుకున్నాడు. బలవన్మరణానికి పాల్పడేందుకు డిసైడ్ అయ్యాడు. తనతో పాటు తన భార్యను కూడా ఒప్పించాడు. ఆ తర్వాత 9వ తరగతి చదువుతున్న తన కుమార్తెని, 6వ తరగతి చదువుతున్న తన కుమారుడు ఇద్దరిని కూడా ముందుగా దిండు పెట్టి, మొహం పైన దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి భార్యని హతమార్చిన తర్వాత ఇద్దరు కూడా డిసైడ్ అయిపోయి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత విజయవాడలో శ్రీనివాస్ అనేటువంటి ఒక వైద్యుడు కూడా ఇదే రకంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముందుగా తన తల్లి, భార్య, పిల్లల్ని నలుగురిని హతమార్చి ఆ తర్వాత ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక కర్నూలు జిల్లాలో నాగేంద్ర అనేటువంటి ఒక వ్యవసాయ కూలి కూడా అప్పుల బాధలో కూరుకుపై ఏం చేయాలో తోచక ఇదే రకంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకు ముందుగా ఇద్దరు పిల్లల్ని, భార్యని కూడా హతమార్చాడు. ఆ తర్వాత మరొక ఘటన తెలంగాణలో కూడా చోటు చేసుకుని, తెలంగాణలో నాగరాజు అనేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెట్టింగ్ యాప్లో మోసపోయి పూర్తిగా ఏం చేయాలో తోచక ఇష్టారీతిన బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టడం, పూర్తిగా మోసపోయిన తర్వాత ఏం చేయాలో తోచక భార్య, పిల్లల్ని హతమార్చి ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక్కడ ఒకటే ఇంటెన్షన్ తెలుస్తోంది. ఒకటి, అప్పుల ఊబిలో కూరుకుపోయి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి ఒక ట్యాగ్ వేసుకొని ఎవరిని కూడా సహాయం అడగకపోవడం, సహాయం అడిగినా కూడా బంధువులకు తెలిస్తే బంధువులు ఏమనుకుంటారో అని చెప్పి అనుకోవడం, విలువలు రకరకాలుగా ఏదో లిమిటేషన్స్ పెట్టుకొని వారికి వారే ఆలోచించుకొని అతిగా ఆలోచించి బలవన్మరణానికి పాల్పడాలని జరుగుతూ ఉన్నాయి. చాలా ఆందోళన కలిగిస్తుంది ఇటువంటి ఘటనలు. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతుంది ఇద్దరు చిన్న పిల్లలు, చాలా చిన్నగా బుజ్జిగా ఉన్నారు. ఎల్కేజీ, యూకేజీ చదివే పిల్లలు అంటే ఇంకా అప్పుడప్పుడే అడుగులు వేస్తూ